హ్యాపీ దసరా. ఏంటి దసరాకి మనం పూజ చేసేదంతా ఎవరికి? అమ్మవారికి పూజ చేస్తాం. మనము ఏమంటారు దాన్ని భాద్రపద రావడంతో ఎవరికి పూజ చేస్తాము? విఘ్నేశ్వరుడికి, గణేశుడికి పూజ చేస్తాం. ఎవరు ఆ గణేశుడు? మట్టిలో నుంచి వచ్చాడు, మట్టిలో నుంచి వెళ్ళిపోతాడు. అంతే కదా, నిమజ్జనం చేస్తుంది మనం మట్టిలోనే కదా. అంటే మన ఋషులు ఏం చెప్పారంటే, భగవతత్వం అనేది మీరు ఏ ప్రకరణ గ్రంథమన్నా చదవండి, ఏ భాష్యమన్నా చదవండి, ఏ ఉపనిషత్తులన్నా అర్థం చేసుకోండి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ భూమి మీద ఏ పుస్తకం తీసుకున్నా భగవతత్వం అని, భగవంతుడు అనే పదం వాళ్ళే. భగవంతుడు అంటే ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా ఉన్నాడు, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఆ మహానుభావులు ఏం చేశారు? నిరాకారమైనటువంటి ఒక భగవతత్వమైనటువంటి ఒక చైతన్యమైనటువంటి శక్తి నుంచి సృష్టి అంతా వ్యక్తమైంది అన్నారు. అంటే ఏంటి? అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్. ఈ మేనిఫెస్ట్ అయిందంతా ఏంటి? ప్రకృతి. ఎట్లా వ్యక్తమైంది? అన్మానిఫెస్ట్గా ఉన్నది, క్యాజువల్గా నిరాకారంగా ఉందిగా. వ్యక్తమైంది ఎట్లా వ్యక్తమైంది? ప్రాణంగా వ్యక్తమైంది. అంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎక్కడిది? భగవతత్వంలో నుంచే వచ్చింది. సపోజ్ ఆ భగవతత్వం అయినటువంటి నిరాకారం లేదనుకోండి, ఈ ప్రాణం ఉండే క్వశ్చన్ లేదు కదా. అందుకని మన మహానుభావులు ఏం చెప్పారు? ఈ ప్రాణానికి మాయాశక్తి అని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు మన ప్రాణం తీసుకున్నాం, మాయేగా. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో ఎవరికీ తెలియదు. భూమి మీదకి ఏం మార్పులు జరగబోతున్నాయో తెలియదు. అటువంటి మాయ, అటువంటి ప్రాణశక్తి అనేటువంటిది, ఆ మాయాశక్తికి ఇప్పుడు మనం చేస్తున్నాం. ఫస్ట్ ఎవరికి చేసాము? శరీరానికి చేసాం, గణేశుడికి. 2 ప్రాణశక్తికి చేస్తున్నాం, మాయాశక్తికి. 3 రేపు నెక్స్ట్ మంతే కార్తీక మాసం వస్తుంది, ఎవరికి చేస్తాము? జ్ఞానానికి చేస్తాం. అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయ. అంటే రావడం, ఉండడం, వెళ్ళిపోవడం, ఇదంతా ప్రకృతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్రకృతిని దాటి మనం ఆలోచించాలి. ఎట్లా ప్రకృతిని దాటి ఆలోచించాలంటే, ఈ ప్రకృతి దాటినటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానంలో నుంచే కదా ప్రకృతి వచ్చింది. అందుకని జ్ఞానం పట్టుకున్నది ఎవరిని? మాయను పట్టుకున్నది. కాకపోతే మాయ గనక లేకపోతే పని జరిగే అవకాశమే లేదు. కాకపోతే మా జ్ఞానం ఉంది, కానీ పని జరిగే అవకాశం లేకపోతే ఉట్టి జ్ఞానంతో వేస్ట్. అందువల్ల మన ఋషులు ఏం చెప్పారు? మన దగ్గరే ప్రాణశక్తి, జ్ఞానశక్తి, తర్వాత శరీరంతో పనిచేయడానికి క్రియ, ఈ 3 ఉన్నాయి అన్నారు. అంటే వాటిని అందుకని మనం అసలు సృష్టి ఎందుకు జరిగింది నిజం చెప్పాలంటే, ఒకే ఒక స్థితి ఉన్నటువంటి స్థితిలో అనేక ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన సృష్టి వ్యక్తడానికి కారణమైంది. మళ్ళీ ఆ ఆలోచనలో కూడా ఏంటి? ఆనందంగా ఉండాలనేగా. నేను ఆనందంగా ఉన్నాను, సృష్టి కూడా బాగుంటుంది అనేటువంటి భావంతో సృష్టి వ్యక్తమైంది. మన సృష్టికి కారణం ఏంటి? ఆనందం. అంతే కదా. మనం ఈరోజు బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నాము, ఆహారం తింటున్నాము, తర్వాత నిద్రపోతాము. ఇవన్నీ ఆనందకరమైన విషయాలే. ఎప్పుడైతే మన జ్ఞానంలో బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు మనకి దుఃఖం వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? మన జ్ఞానాన్ని కనుక పెంచుకుంటూ ఉంటే మన ప్రాణశక్తి కూడా బాగుంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో గట్